బిగ్ బాస్ పోతున్నా మళ్ళీ పిలిచిర్రు పోతున్నాం మరి. బిడ్డ పో, వాళ్ళు నువ్వు కామెడీ మంచిగా చేస్తావు, మంచిగా జోకులు మంచిగా చేస్తావని వాళ్ళు ఇష్టపడ్డారు. నాగార్జు రమ్మన్నాడు, పో బిడ్డ, మంచిగా ఆడు, మంచిగా అందరు నవ్వి జోకులు చేయి, నా పేరు కాపాడాలి తప్పకుండా. ఎందుకంటే నాగార్జున సార్ మెచ్చుకోవాలి నిన్ను. ఓకేనా? మిస్ అవుతావా? అవుతాను, మిస్ అవుతాం. నిజంగానే డేకి 10,000 తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చూడాలి జుట్టు ఉంటుందో పోద్దు. బిగ్ బాస్ పోతున్నా మళ్ళీ పిలిచిర్రు. అంతకుముందు పోయినా కదా బిగ్ బాస్, మళ్ళీ పిలిచిర్రు పోతున్నాం మరి. బిడ్డ పో, వాళ్ళు నువ్వు కామెడీ మంచిగా చేస్తావు, మంచిగా జోకులు మంచిగా చేస్తావని వాళ్ళు ఇష్టపడ్డారు. నాగార్జు రమ్మన్నాడు, పో బిడ్డ, మంచిగా ఆడు, మంచిగా అందరు నవ్వి జోకులు చేయి, అందరితో మంచిగా జోకులు చేయి, అందరు క్లోజ్ ఉండుర్రి, మంచిగా మంచిగా తినుండ్రి, మంచిగా ఎగురుండ్రి, మంచిగా నవ్వి అందరినీ జోకులు చేయి. అత్త మరి మళ్ళా బిగ్ బాస్కి ఇక వాళ్ళు రప్పించుకుంటే నేను అత్త బిడ్డ, అందరితో మంచిగా క్లోజ్ మాట్లాడి వచ్చేటప్పుడు మంచిగా మటన్ పట్టుకొస్తావా అని అనుకోని, మటన్ మంచిగా కిలో మటన్ తొక్కు పెట్టుకొని మంచిగా వండుకొని పూరీలు చేసుకొని నీకు తినిపించి నేను మళ్ళా అత్త ఇటు అత్త బిడ్డ, నేను మళ్ళీ అత్త. ఈసారి నేను గెలుతానా మరి? నువ్వు కంపల్సరీ 3 నెలల దాకా మళ్ళా ఎట్టి పరిస్థితులు ఉంటావు. నువ్వు గెలుస్తావు, ఓట్లు వేస్తాం, వేపిస్తాం మేము. 3 అన్నదమ్ములు 4 అన్నదమ్ములు ఉన్నారు, వేపిస్తారు. నువ్వు బాధపడకు. లోపలికి పోతున్నా కాబట్టి నేను అంటే పోయేటప్పుడు కలిసిపోదామని వచ్చిన. సరే బిడ్డ, మరి తల్లిదండ్రులుగా ఇచ్చి కానీ జీవనాన్ని తీసుకొని పోతేనే బాగుంటుంది. ఈ సంవత్సరం దసరా పండుగ నేను. ఇక నువ్వు ఉంటే బాగుండు, మంచిగా అనిపించు. కానీ ఇక మరి ఏం చేస్తాం బిడ్డ, పోవాలి. ఇక రమ్మన్నప్పుడు పోకుంటే ఎట్లుంటుంది, వాళ్ళు ఇష్టం కొద్ది రమ్మన్నప్పుడు పోవుడే, పోకుండా రాదు, పోవాలి వాళ్ళు రమ్మన్నప్పుడు. ఇక లేదా మళ్ళీ తర్వాత దసరా చూసుకోవచ్చు, బతుకమ్మ పండుగ చూసుకోవచ్చు. బాపు పోతున్నా. ఎటు పోతున్నావురా? బిగ్ బాస్కి ఇప్పటిదాకా వెళ్ళా నువ్వు? ఇప్పటిదాకా విన్నావు కదా? విన్నా కానీ మరి నువ్వు బిగ్ బాస్ కదా నాకేం తెలుసు, అమ్మతో ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నావు అని నాకు తెలుసు. సరే పోతే కరెక్ట్ పోటీ ఇవ్వాలి, అట్టుగానే టైంపాస్ చేసి నవ్వుకుంటూ రావద్దు, అందరు నవ్వియాలి, జోకులు చేయాలి, నా పేరు కాపాడాలి తప్పకుండా. ఎందుకంటే నాగార్జున సార్ మెచ్చుకోవాలి నిన్ను. ఓకేనా? ఓకే. నేను ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అజయ్, బాయ్ రా. ఆల్ ది బెస్ట్. ఓకే గాయస్, మొన్న వెళ్ళి అమ్మని కలిసేసిన, వెళ్ళే ముందు అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నాకు ఎందుకంటే అమ్మ అనుకోవచ్చు ఇద్దరు బాగా సెంటిమెంట్ అనమాట. అను నా లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా నా లైఫ్ ఏ విధంగా మారిపోయింది. అండ్ ఇప్పుడు ఇంకా ఐఎమ్ రెడీ టు ఎంటరింగ్ ఇన్ టు బిగ్ బాస్. ఇప్పుడు ఫస్ట్ స్టూడియోకి వెళ్తున్నాను. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎస్. బేసిక్గా మనం ఇప్పుడు ఈ రేషన్ కార్డుల గురించి, ఆధార్ కార్డుల గురించి తెలుసుకొని ఫస్ట్ ఈ వైల్డ్ కార్డులు అనేది నాకు వచ్చింది. యాక్చువల్లీ వైల్డ్ కార్డ్ వచ్చింది. లాస్ట్ టైం కూడా 1 వీక్ తర్వాత వెళ్ళాను, 13 వీక్స్ ఉన్నాను. బట్ ఈ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యి 100% నేను ఈ సీజన్లో విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కోరుకోండి. అంటే వాళ్ళ టీం చెప్పారు మీ ఫ్యామిలీ నుంచి ఒకరిద్దరు రావచ్చు అని చెప్పారు. అండ్ ఆనంద్ తీసుకెళ్తున్నాను ఇక్కడ నుంచి. లైక్ అశోక్ వచ్చేసి కాలేజ్ ఉంది కాబట్టి కాలేజ్కి వెళ్ళాడు. అజయ్ కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే సందీప్ తోటి తీసుకెళ్తాను, మా ఫ్రెండ్ కాబట్టి. అట్లా ఒక ఇద్దరు రావచ్చు అంటే అను, నేను, సందీప్ వెళ్తున్నాం. అండ్ వీడియో తీస్తున్న ప్రియాంక కూడా వస్తుంది. ప్రియాంక మీ అన్నయ్య సపోర్ట్ చేస్తావా మరి? 100% ఓట్లు వేపిస్తావా? యా పక్కా. నీ యూఎస్ కొట్లు ఆబ్వియస్లీ. మిస్ అవుతావా? అవుతాను, మిస్ అవుతాం. నిజంగానే ఎవరైనా మిస్ అవుతారు, వైఫ్ అండ్ హస్బెండ్ దూరం ఉంటే. నేను మిస్ అవుతాను. ఓకేనా? కానీ నాకు ఒక ఆప్షన్ ఉందిగా, 24/7 చూసే ఆప్షన్. చూస్తావు అది కూడా? సర్లే, నేను జాగ్రత్తగా ఆడతా. ఓకేనా? ఓకే, ఫస్ట్ స్టూడియోకి వెళ్తున్నాము. స్టూడియోలో మనం మాట్లాడుకుందాం అండి. బాయ్.
వాళ్ళతో ఎక్కువ ఊరుకుండు కొంచెం మాట్లాడు అది బయట ఎక్కువ జరిగినది ఎక్కడుంది ఏమైతుంది సరే సరే ఓకే. ఏం చేస్తున్నాను? ఇది ఇట్లా చేస్తారు అబ్బాయి, నీకు నచ్చినట్టు ఇట్లా కదా. ఫస్ట్ ఇది ఆన్ చేయాలి. అదే వేడి తగ్గుతుందని ట్రై మరి చేస్తున్నా. వేడి తగ్గుతుంది అక్క మరి. ఇప్పుడు చూడు అయిపోయాను. ఓయ్. నేను ఒక నాకు అబ్బో. నాన్న. ఒక్క నిమిషం ఉండు ఉండు. కాదే నువ్వేందుకు నేను ఎత్తుకు పెట్టుకునేది? నాకు తెలియదు రుక్కుంటుందని. చూడలేదా? కొంచెం scissor ఉంటే. దేవుడా నువ్వు వద్దులు ఎందుకు చేయవు ఇంకా. లేదు నేను చేసి చూపిస్తా కానీ. ఓ చూడు. ఓ నాకు మంచి చుట్టుపోయింది నీ వల్ల. ఎవరైనా వేస్తే ఇద్దరు చూడు ఇట్లా పెట్టుకోవాలి. లేదు 3 years back This is నేనే exhausting, చేశాను ఒక కదా, రోజు. ఫ్యాన్ ఉండిద్ది అక్కడ. కానీ నేను ఒకసారి చేశాను, నేను చేశాను అబ్బికి, అందుకే ఆ కాన్ఫిడెన్స్ తో వస్తే నా జుట్టు పోయింది. అయిందా బాగైందా నా జుట్టుకి డిస్టర్బ్ పెద్దగా పెరిగినందుకు. ఫస్ట్ ఇది ఎందుకు అనుకో జుట్టు. ఓకే ఎంత చార్జ్ ఇస్తారమ్మా మీరు బర్త్డేకి? ఒకసారి మళ్ళీ ట్రై ఏ ఎంత చార్జ్ చేస్తారు? నీ జుట్టు పెట్టేస్తా. ఎంత చార్జ్ చేస్తారు బర్త్డేకి? డేకి 10,000. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా 10,000? ప్రీమియర్ అయితే 20. అబ్బో అంటే ఓన్లీ మీరు చేసినందుక? అవును. దీంట్లో మీరు మాకు చేసుకుంటే ఆర్టిస్ట్ ఏమో టైం అయిపోతుంది మీరు మాట్లాడుతుంది కానీ నెక్స్ట్ వేరే ఆర్టిస్ట్ ఉంటాం. భయం ఇస్తుందా అవి? చూడాలి ముందు జుట్టు ఉంటుందో పోద్దు. ఉంటుంది అవి అని నేను చేసి ఇది అవసరం కూడా లేదు, దీంతో వెళ్ళిపోతుంది. దా. నువ్వు రావట్లేదు మా భారత చూసుకుంటున్నాను. వచ్చిండు సార్ దేవనా దేవా 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 దేవకట్ట. వెళుతున్నా వెళుతున్నా వెళ్ళాలని వెళుతున్నా నిన్నొదిలే వెళుతున్నా నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని వెళుతున్నా నీ జ్ఞాపకాలు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. గైస్ ఇంకొక గంటలో లోపలికి వెళ్తున్నాను. అంటే ఒక విధంగా కొంచెం హ్యాపీగా ఉంది, ఒక విధంగా నర్వస్గా ఉంది. నర్వస్ అంటే ఏంటంటే ఫ్యామిలీ, అప్పుడంటే మనకు సోలో లైఫ్, ఇప్పుడు భార్య, నేను, ఒక బరువు బాధ్యత, ఇవన్నీ. ఇప్పుడు బరువుని తీసుకెళ్తున్నాను, బాధ్యతను వదిలేసి వెళ్తున్నాను. సార్ ఏంటి సార్ అది బరువుని తీసుకెళ్తున్నాను, బాధ్యతను వదిలేసి వెళ్తున్నాను. ఓకే అనా బాగా ఉండు. ఇప్పుడు ఏమనాలి, బాగా ఆడాలి అనాలి. నువ్వు ఎలా అయినా బాగా ఆడుతావు కదా అవి. ఆ నమ్మకం ఉంటే చాలే. ఈసారి ఈసారి కప్ నమ్దే. తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా. ఈసారి కప్ నమ్దే. బేసిక్లీ ఇంకెళ్తున్నా అని చెప్పేసి గత 3 రోజుల నుంచి నాన్ వెజ్, మటను, చికెను, బిర్యానీలు అన్నీ వేసి పడేసిన. వేసి పడేసి ఇది తీసుకెళ్తున్నా. వచ్చేటప్పుడు అక్కడ వదిలేసి వస్తుంది. అది అవదమ్మా కాదాలింగ్ మనం ఏదో ప్లేస్కి వెళ్తే దాన్ని ఏదో వదిలేసి వస్తాం. ఇష్టం ఉండదు వదిలేసి వస్తా. కాదు దరిద్రాన్ని శని వదిలేసి వస్తాం. కాశీనా? వెళ్ళినప్పుడు ఏంటి ఇష్టమైన ఫుడ్ ఏదైనా వదిలేసి వస్తారు. ఇష్టమైంది కానీ ఏదో ఒక ఫుడ్ అక్కడనా? సరే ఈసారి నాకు ఇష్టమైంది బిగ్ బాస్ వెళ్ళినప్పుడు ఈ పొట్ట వదిలేసి వస్తున్నాను. గంగలో అనిపించేసి గంగా ఉంది. తెలుసు కదా మీరు నాకు సపోర్ట్ చేస్తుండాలి. ఇతనే మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ వీడియో రిలీజ్ అయినప్పుడు నేను లోపల ఉంటాను. చూడండి చాలా బాగా ఆడతాను.
నామినేషన్స్కి వస్తే మీరేం కన్నా సేవ్ చేయాలి. ఈసారి నన్ను లాస్ట్ వరకు తీసుకెళ్ళండి, ఓకేనా? తీసుకెళ్తారన్న హోప్ నాకుంది. ఆల్ ద బెస్ట్ అభి. థ్యాంక్ యూ. బేసిక్గా బర్త్డేకి హ్యాపీ బర్త్డే అని పాడతారు, దీనికి పాడతారు ఆల్ ద బెస్ట్ అభి. ఆల్ ద బెస్ట్ టు బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ అండ్ ప్రియాంక, సాయి. థ్యాంక్స్ ఫర్ కేక్. మామూలు బర్త్డే కూడా కేక్ కట్ చేయొచ్చు ఇలా. పైసలు ఇయ్యా, అందుకే డీపీ కూడా ఇచ్చా. బర్త్డేకి కేక్ కట్ చేస్తాం అనుకున్నా, ఇలాంటి బిగ్ బాస్ కలిసి కూడా కేక్ కట్ చేపిస్తున్నా ఎప్పుడు అర్థమైంది. పోలా అదిరిపోలా. ఓకే, థ్యాంక్ యూ. అభి ఏదైనా ఇప్పుడే టేస్ట్ చేయాలి, ఇంకొంచెం తినేసేయి. ఇన్వెస్ కేక్ చాలా బాగుంది యాక్చువల్లీ. రెడ్ వెల్వెట్. కొంచెం తినన్నయ్య, చిక్కిపోయావు అసలే. మరీ ఎక్కువ తింటే డబ్బులు వెళ్ళిన తర్వాత మిస్ అవుతాం. వెళ్తున్నా జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అప్పుడు లాభం పెద్ద కప్పుతురా. కొంచెం లాభంగా రావాలా పర్లేదా? ఎక్కువ లాభం కప్పు తీసుకురావాలి. సాటిస్ఫాక్షన్ తో రా అంతే. హ్యాపీగా గేమ్ ఆడు. డెఫినెట్గా లాస్ట్ టైం మిస్ అయింది, ఈసారి పక్కా తీసుకొని వస్తాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇది ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం, ఓకేనా? బాయ్. బాయ్ బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. కప్తరా. ఇదెలా కప్పు బిగులు. కప్పు ముఖ్యం బిగులు. ఆల్మోస్ట్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయో అందరూ తెలుసు. ఆల్మోస్ట్ అన్ని ఎంట్రీస్ అయిపోయినాయంట. ఐ థింక్ నాది లాస్ట్ అనుకుంటా. నా తర్వాత ఇంకొకరు ఉన్నట్టున్నారు. నేను లోపలికి వెళ్తున్నాను. ఇంకా వీళ్ళని బేసిక్గా ఫ్యామిలీస్ని ఇంకా చూడొచ్చు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే రూమ్లో ఇంకా లాస్ట్ డే కదా, మళ్ళీ 3 months 2 months 2.5 months ఉంటారు కదా, రూమ్లో ఉంటారు, మీతో పాటు అప్పటి వరకు స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. నేను కూడా స్టేజ్ కింద కూర్చోవచ్చు అని అనుకున్నాను అట్లా. ఓకే, లేదు ఇప్పుడు ప్లాన్ చేయండి, ఎందుకంటే ఎవరెవరు వస్తుందో తెలిసిపోద్ది అందరికి, బయట లీక్ అవుద్దని అట్లా. బేసిక్గా నాకు క్లియర్గా తెలియదు, అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూడని వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారని. బట్ ఎవరు వస్తున్నారు అనేది నాకు కూడా తెలియదు. బట్ తెలియకుండా ఉంటేనే ఆ ఎగ్జైట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, ఒకలా ఉంటుంది. ఓకే గాయస్, వ్లాగ్స్ ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ చేసి పెట్టాము. ఆ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి మీకు. అండ్ వెళ్తున్నాను, బాగా చూడండి గేమ్. బిగ్ బాస్ సీజన్ 8 చూడండి, చూసి జెన్యున్గా మీకు డెఫినెట్గా నా పర్ఫార్మెన్స్ నచ్చుతుందని కోరుకుంటున్నాను. లైక్ పర్ఫార్మెన్స్, గేమ్స్, టాస్క్లు కానీ, ఫన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఎవ్రీథింగ్. ఎంటర్టైనర్ ఈజ్ బ్యాక్ అని నేను అనుకుంటున్నాను. అనుకునేలా మీకు చేస్తాను నేను. డెఫినెట్గా మీరు ప్రతిరోజు నవ్వుతూనే ఉంటారు బిగ్ బాస్ షో చూస్తూ. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ఓట్ వేస్తూనే ఉండండి. నామినేషన్స్ ఉన్నప్పుడు కింద నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. రోజుకు 10 మిస్ కాల్స్ ఒక్కొక్క ఫోన్ నుంచి. అండ్ డిస్ప్లే ప్లేస్ హాట్స్టార్లోకి వెళ్ళి కూడా నాకు ఓట్ వేయచ్చు, ఓకేనా? నేను నామినేషన్స్ ఉంటే సేవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో మీ అవినాష్. థ్యాంక్ యూ.